తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ లేఖను తెలంగాణ భవన్ లో అందజేశారు జాగృతికి చెందిన నాయకులు. ఈ రాజీనామా లేఖ అధినేత కేసీఆర్ కి చేరే విధంగా తాము రావుల చంద్రశేఖర్ రెడ్డికి అందజేశామన్నారు. మేధోమథనం చేసిన తర్వాత కవిత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని అన్నారు జాగృతి ప్రతినిధులు. ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వ్యవస్థాపక అధ్యక్షురాలు గారి కవిత గారి యొక్క ఆదేశానుసారం కవిత గారి పైన నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు అనేటువంటిది ఏదైతే వేసిందో ఈరోజు వారికి ఉండబడేటువంటి పార్టీ ద్వారా లభించినటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఆ యొక్క పదవికి కూడా ఇవాళ అసెంబ్లీ ఫార్మాట్లో దానికి సంబంధించిన ఫార్మాట్లో ఈరోజు రాజీనామా లేఖను పంపించడం జరిగింది. అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా పార్టీలో ఉండబడేటువంటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా శ్రీమతి కవిత గారు రాజీనామా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని ఈరోజు పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి పంపించే విధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి అంశాల నుంచి ఏంటంటే ఇవాటి నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతల నుంచి కవిత గారు పూర్తిగా తప్పుకున్నారు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ మేధోమథనం చేసిన తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి కవిత గారు చెప్పారు. అది